28వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుదాం ప్రియులా. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈ తామారును ఇశ్రాయేలుల నుండి నా యొద్దకు పిలిపింపు. ఇక్కడ ఆగుదాం. ప్రపంచంలో ఇశ్రాయేలీలు 12 గోత్రములు వారు చాలా ప్రాముఖ్యమైన వారు. ప్రపంచ దేశంలో 1000 కోట్ల జనం ఉంటే ఆ 1000 కోట్లలో ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారు చాలా ప్రాముఖ్యమైన వారు ప్రపంచ దేశాల్లో. వారిలో నుండి ఒక గోత్రము లేవి గోత్రము ఇంకా ప్రత్యేకమైనది. లేవి గోత్రం నుండి ఇంకా డివైడ్ చేస్తే ఆరోన్ గోత్రం చాలా ప్రాముఖ్యమైనది. లేవీలు అందరూ యాజకులు కాదు, గుర్తుపెట్టుకో. లేవీలు అంటున్న అందరూ యాజకులు కాదు. యాజకులు ఎవరయ్యా అంటే ఆరోను సంతతి నుండి వచ్చిన వారు మాత్రమే యాజకులు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం లేవీలు అంటే అందరు యాజకులు అంట, కానీ యాజకులు ఎవరయ్యా అంటే ఆరోను సంతతి వారు. ఆరోను సంతతికి 4 కుమారులు. ఈ 4 కుమారుల నుండి వచ్చిన జనాంగమే యాజకత్వం చేయాలి. అంటే అహరోనుకు అనేది అహరోను సంతతి అన్నారు కదా, అందరు కాదంటున్నారు. అందరు కాదు, గోత్రమే కదా అహరోను గోత్రం. నీకు అర్థం కావట. లేవి గోత్రం ముందు, లేవి గోత్రము దేవునికి ఇష్టమైన వారు. ఆ లేవి గోత్రంలో ఉన్నవారు చాలా మంది ఉంటారు. వారిలో నుండి లేవి గోత్రం, మా నాయన లేవి అనుకో. మేము 5 మంది అన్నదమ్ములు. 5 మంది అన్నదమ్ములో నేను ఆరోను పెద్దోడిని. నన్ను ఎన్నుకున్నాడు. నా వంశం నుండి వచ్చేవాడే యాజకత్వం చేయాలి. నా తమ్ముళ్ళు కానీ మా బామర్తో ఉన్నారు చూడు, మా చిన్న తమ్ముడు కానీ పెద్ద తమ్ముడు వాళ్ళు కారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెబుతా. మోసే అన్నదమ్ములు, ఆరోనుకు మోసే అన్నదమ్ములు అయితే తన కుమారుడు ఏం చేశాడంటే అవి ప్రత్యక్ష గుడారాన్ని మోయటానికి ఉపయోగపడ్డాడు. మోయటానికి ఏమంటారు ఆయన కహతీయుడిగా ఉపయోగపడ్డాడు. గుడారాన్ని మోయటానికి ఉపయోగపడ్డాడు.